ప్రముఖ రచయిత ప్రజా గాయకుడు అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఇంట్లో స్వల్ప అస్వస్థతకు గురైన అందశ్రీని గాంధీ హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్కు తీసుకెళ్లే లోపే తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రజాగలం మూగపోయినట్లయిందని, ప్రముఖ కవి కలం ఆగిపోయినట్లయింది. ఇక అందశ్రీ గురించి చెప్పాలంటే జై జై హే తెలంగాణ గీతాన్ని రచించి తెలంగాణ విశిష్టతను రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం నుంచి తుది శ్వాస వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడారు. యాస భాషలో మంచి పట్టున్న అందశ్రీ సినీ రంగంలో కూడా పనిచేశారు. వరంగల్ జిల్లా జనగాం రేపర్తి గ్రామంలో జన్మించారు అందశ్రీ. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందశ్రీ కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అతని గేయ రచనలకు, సమాజాన్ని ఉత్తేజపరిచే గీతాలకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. గొడ్ల కాపరిగా ప్రారంభమైన ఈయన జీవితం అసాధారణంగా ముగిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన కవిత్వంతో ఉద్యమానికి స్ఫూర్తిని నింపారు. 1961 జూలై 18న జన్మించిన అందశ్రీ నవంబర్ 10, 2025న తుది శ్వాస విడిచారు. సుమారు 64 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను, అవార్డులను, ప్రశంసలను అందుకున్నారు. పల్లెల్లో పెరిగిన అందశ్రీ జానపద గీతాలు, కథలు వింటూ పెరిగారు. అప్పట్లో శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని మరిన్ని రచనలకు ప్రోత్సహించారు. ఇక అందశ్రీ ప్రధానంగా కవి మాత్రమే కాకుండా సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. నాటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈయన మలిదశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపకర్తగా నిలిచారు. ఆటపాటలతో 10 జిల్లాల్లో స్ఫూర్తి రగిలించారు. పల్లె నీకు వందనములమ్మో, పల్లె జీవితానికి అంకితం, మాయమైపోతున్నాడమ్మో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ తన కళానికి పదును పెట్టి సమాజాన్ని మేల్కొలిపారు. ఎర్ర సముద్రం సినిమాకు గలగల గజ్జల వంటి అనే జానపద శైలి పాటలు రచించి గొప్ప పేరు పొందారు. 2006లో గంగా అనే సినిమాకు పాటలు రాసి నంది పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా బతుకమ్మ అనే సినిమాకు కూడా సంభాషణలు రాశారు. నారాయణమూర్తి ద్వారా విప్లవ సినిమాకు పాటలు రాయడంలో ప్రేరణ పొందారు. ఇక అందశ్రీకి వరించిన అవార్డులు, గుర్తింపుల విషయానికొస్తే ఈ ప్రజాకవి తెలంగాణ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు లభించాయి. 2006లో గంగ సినిమా పాటలకు నంది పురస్కారం, 2014లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 2014 ఫిబ్రవరి 1న గౌరవ డాక్టరేట్తో పాటు అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ నుంచి లోకకవి బిరుదును పొందారు. 2015 ఆగస్టు 14న వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2015 జూలై 5న డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని పొందారు. 2022 అక్టోబర్ 15 సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం వరించింది. 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందశ్రీ తన ఖాతాలో వేసుకున్నారు. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్ నాయక్ పురస్కారంతో పాటు 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ₹1 కోటి నగదు పురస్కారం పొందారు. ఇన్ని బిరుదులు అందుకున్న అందశ్రీ జీవితం ఎందరికో ఆదర్శం, మరెందరికో స్ఫూర్తిదాయకం. ఆయన లేని లోటు తీర్చలేనిది. ఈయన మృతిపై అనేక మంది కవులు, కళాకారులు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.